ముందుగా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మిథున రాశి. ఈ మిథున రాశి వారందరికీ కూడా మనకి ఏ ఏ వృత్తుల్లో ఏ ఏ వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుంది, ఏ ఏ ఉద్యోగాలు చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి వాటిలన్నిటిని కూడా ఈ వీడియోలో వివరించడం అవుతుంది. అయితే మొట్టమొదటిగా మనకి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వలన మాత్రమే మనందరికీ కూడా ఈ వృత్తి స్థానం దెబ్బతినకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఈ యొక్క మిథున రాశిలో ఇప్పుడు మిథున రాశి గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మనకి ఈ రాశిలోకి వస్తాయన్నమాట. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా మనకి వ్యాపారాలు, పెసలు, పచ్చని ధాన్యాలు, అపరాలు, కూరగాయలు, అన్నీ హోల్సేల్ బిజినెస్లు, కమిషన్ బిజినెస్లు, ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలు చేస్తే మనకి కలిసి వస్తాయి. అలాగే మిథున రాశి వారికి మరి విదేశాలలో ఉద్యోగాలు కూడా చేయాలనేటటువంటి ఆసక్తి ఉంటుంది. అవన్నీ కూడా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఆరుద్ర నక్షత్ర జాతకులు మనకి పూజారులుగా, జ్యోతిష్కులుగా, అలాగే పూజా పునస్కారాల్లో చేసుకుంటూ మంత్రతంత్రాల్లో ఉన్నటువంటి వృత్తుల్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ప్రైవేటు ఉద్యోగాలలో మనకి గ్రాఫిక్ డిజైనర్స్గా, అలాగే డిటిపి, ఇలా కంప్యూటర్స్, ప్రింటింగ్ ప్రెస్సులు, ఇలా ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్సులు, ఇలాంటి వృత్తుల్లో మనకి సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళు టెలికమ్యూనికేషన్స్, ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ ఇలాంటి ఉద్యోగాల్లో డివిజనల్ ఇంజనీర్లుగా వీళ్ళంతా కూడా ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ కేబుల్ నెట్వర్క్, ఇలాంటివన్నీ కూడా బిజినెస్ల్లో బాగా నిష్ణాతులు అవుతారు. అలాగే వాటర్ బిజినెస్లు, ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులుగా వీళ్ళంతా కూడా ఉద్యోగాలు చేయడామని అవడం అనేటటువంటిది జరిగితే ఉద్యోగాలు తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా వ్యక్తిగత జాతకాలను మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. నేను వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అవ్వడం ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మన అందరికీ కూడా, పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలి అనేటటువంటి ధ్యాసతో, ఆశయంతో మనం ఈ జాతకాలు చెప్పడం జరుగుతుంది. ఇందులో మీరు పిసనార్థనాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మాకు ఆనందమార్గ ఆశ్రమాలు ఉన్నాయి. 300 సెంటర్ల పైగా ఇండియాలో 180 దేశాల్లో ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సాధువులకి, అనాథ పిల్లలకి మేమంతా కూడా సేవ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళని చదివించడం, వాళ్ళ లాలన, పోషణ, ఇవన్నీ కూడా వీళ్ళకి అందరికీ మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి దాని నిమిత్తము మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది కమర్షియల్ జ్యోతిష్కులు వాళ్ళు మన పేర్లను ట్యాగ్ చేసుకొని దొంగ జ్యోతిష్కులు, దొంగ జ్యోతిష సెంటర్లు పెట్టుకోవడం జరుగుతాయి. అలాంటి వాటిని మనం ఎంటర్టైన్ చేయకూడదు. కాబట్టి ఎవరైనా సరే మీరు ఈ వృత్తుల్లో ఏది బాగుంటుంది, అలాగే ఈ యొక్క వ్యాపారాలు ఏం బాగుంటాయి, ఇలాంటివి తెలుసుకోవాలని
పెట్టుకునేటటువంటి వాళ్ళు డబ్బులతో సంబంధం లేదు, నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మీరు డైరెక్ట్గా నన్ను సంప్రదించాల్సినటువంటి సంప్రదించవచ్చు అనమాట. కాబట్టి ఇంకా డీప్గా మనం ఈ వృత్తుల్లో ఏ వృత్తులు కలిసి వస్తాయి, ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి అనేటటువంటిది క్షుణ్ణంగా మనం చెప్పచ్చు. ఏ వ్యాపారం, కొంతమంది కొన్ని వ్యాపారాలు చేసి మధ్యలో లాస్ వచ్చి వదిలివేయడం జరుగుతూ ఉంటుంది, కొన్ని ఏమో ముందుకు వెళ్ళడం అనేటటువంటిది లాస్ట్ వరకు లాస్ వచ్చినా కూడా మనం జరుపుతూ ఉంటే వెళ్తాం. సో ఇవన్నీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్నే డెస్టినీ ఫేట్ అని అంటారు. కాబట్టి మీకు గైడెన్స్ ఇవ్వడానికి డబ్బులతో సంబంధం లేకుండా మనం ఎప్పుడు రెడీ. కాబట్టి మీరు కీప్ వాచింగ్ మై వీడియోస్, అది వాచ్ చేస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా మనకి మీ కరెక్ట్గా వృత్తి భంగం, నీచభంగ రాజయోగాలు ఇలాంటివన్నీ కూడా ఏది మంచిగా కలిసి వస్తుంది, ఏది లేదనేది నేను తెలియజేస్తాను. శుభమస్తు. ఇవన్నిటికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కొత్త వ్యాపారాలు భారీ పెట్టుబడులతో స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి అన్నీ తెలుసు వ్యాపారంలో, కానీ అశ్రద్ధ. చాలామంది యూట్యూబ్ సెంటర్స్ చూడండి, వాళ్ళ ఓనర్లు ఉంటారు. ఇప్పుడు మధ్యలో ఈ యొక్క గెస్ట్లను పిలిచేటటువంటి వాళ్ళు ఉంటారు. పిలవాలి వాళ్ళు ఏం చేస్తారు, ఓనర్లు పట్టించుకోరు. చదువు సంజయం లేని వాళ్ళని పిలవడం, చదువుకున్న వాళ్ళని వదిలేయడం. ఇలా ఉంటే ఎవరు వస్తారు, ఎవరిని పడితే వాళ్ళని చేస్తే చదువుకున్న వాళ్ళు పండితులు రారు కదా. కాబట్టి ఆ విధంగా ఎవరిని పడితే వాళ్ళని చేత వీడియోలు చెప్పించడం, ఇలాంటి అన్నీ జరగడం వల్ల ఇప్పుడు భక్తి ఛానల్లో వీడియోలు చూడడం మానేశారు. ఈ రకంగా ప్రజలకి అంతా కూడా పాండిత్యం మీద నమ్మకం పోయింది, జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం పోయింది. ఎవరో ఒకడు వచ్చి చెప్తాడు, మళ్ళీ ఇంకో రాశికి అదే బాగాలేదని చెప్తాడని ఇలా నమ్మకాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ శాస్త్రీయత, నాణ్యత, ప్రమాణత మనం ఈ వ్యాపారాల్లో మనం నిలబెట్టుకున్నప్పుడు, కాపాడుకున్నప్పుడే మనకి ఆ వ్యాపారాలు ముందుకెళ్తాయి. లేకపోతే ఇప్పుడు ఈ యొక్క తులారాశి వారికి మనకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, ఆ తర్వాత స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వీళ్ళు ఈ యొక్క తులారాశిలోకి వస్తారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఏ వ్యాపారాలు ప్రారంభించాలి అని అంటే, చిత్తా నక్షత్రం వాళ్ళు భూ సంబంధమైనటువంటివి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో జాబులు, జియాలజీ సబ్జెక్టుగా, భూగర్భ శాస్త్రంలో ఇంజనీర్లుగా, స్టాఫ్గా వీళ్ళు ఉద్యోగాలు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ నీరు ఎక్కడ పడుతుంది, నీరు ఎక్కడ పడదు, ఇలాంటివి. అలాగే ఆయిల్ బోర్లు వేసేవి దుబాయ్లో, వీటిలో, ఇతర దేశాల్లో, ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాల్లో మనకు చేయడం జరుగుతుంది. అలాగే స్వాతి నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి మనకి డాక్టర్లుగా, హౌస్ వైఫ్స్గా, తర్వాత అనేక రకాలైనటువంటి వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క ఇల్లులు కట్టడాలు, గృహ నిర్మాణాలు, బిల్డర్లుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా, సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేసేటటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు, మార్వాడీలు, షాపులు, బంగారం, ఇలాంటివన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళు బిజినెస్లు చేస్తారు. అదేవిధంగా విశాఖ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్వీట్ షాపులు, విద్యాలయాలు, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలు పెట్టడం, అలాగే హాస్పిటల్స్, ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడము, ఆ తర్వాత మీడియా రంగంలో ఉద్యోగాలు చేయడము, జర్నలిస్టులుగా, ఇలాంటివన్నీ కూడా చాలా మనం చేయవచ్చు. అయితే ఈ రాశి వారి ఇందులో ఉన్నటువంటి తులారాశి వారంతా కూడా మనము కొన్ని ఈ వృత్తులు స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభించే ముందు కకృతి పడకుండా, డబ్బులు కకృతి పడకుండా ఏ వృత్తి చేసుకుంటే మనకి జీవితాంతం బాగా కలిసి వస్తుంది అనేటటువంటి విషయంలో మీరు ముందుకు వెళ్ళాలి. అయితే
మనము అలా వెళ్ళకుండా మనము మన ఇష్టం వచ్చినట్టు మనం సొంతంగా ఎవరో చదువు సంధ్య రాని వాళ్ళని, జ్యోతిష శాస్త్రం గురించి తెలియనటువంటి వాళ్ళని, లేదా మనకే అన్నీ తెలుసని బిల్డప్లు ఇచ్చుకుంటూ మనం కనుక స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా మనం లాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి చక్కగా వ్యక్తిగత జాతకాలను చూసి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యలో లాసులు లేకుండా మీరు బిజినెస్లు చేయడం. నేను వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్గా ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని శాస్త్రీయంగా మోడర్న్ సైన్స్ని, ఏన్షియన్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాను. నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తున్నాం కాబట్టి తప్పకుండా మన సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోండి. అలాగే నా యొక్క పేరు ట్యాగ్ చేసుకుని కొన్ని బోగస్ జ్యోతిష సెంటర్లు, బోగస్ జ్యోతిష్కులు వాళ్ళు మన పేరును ఉపయోగించుకుంటూ వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. డైరెక్ట్గా నా నెంబర్ నేను డిస్ప్లే చేయడం జరిగింది. డైరెక్ట్గా మనకి ఎలాంటి ఈ యొక్క జ్యోతిష సెంటర్లు అవి లేవు. కేవలం మీ యొక్క శ్రేయస్సు కోసం మనం గైడెన్స్ అనేటటువంటిది నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చేయడం జరిగింది. తెలుసుకోవడానికి ప్రయత్నించండి. శుభమస్తు.